హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు టు ఇంగ్లీష్. ఈ వీడియోలో నేను క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ప్రశ్నలు మరియు సమాధానాలు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. 4 ప్లేసెస్‌లో చెప్పబోతున్నాను. ఫస్ట్ వన్ ఎట్ పార్క్. పార్క్ దగ్గర ఎలాంటి వాక్యాలుంటాయి, ఎలాంటి ప్రశ్నలుంటాయి, వాటికి యెస్ ఆర్ నో ఆన్సర్స్ ఏ విధంగా చెప్పాలనేది తెలుసుకుందాం. అతను ఇక్కడ క్రికెట్ ఆడతాడా? అతను ఇక్కడ క్రికెట్ ఆడతాడా? డస్ హీ ప్లే క్రికెట్ హియర్? డస్ హీ ప్లే క్రికెట్ హియర్? ఇక్కడ మనం డస్ ఉపయోగించాము. హీ, షీ, ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు డస్ ఉపయోగించాలని చెప్పుకున్నాము. డూ, డస్, డిడ్ అనే వీడియో చూడండి, క్లియర్‌గా అర్థమవుతుంది. ఈ వీడియో లింక్‌ని ఐ కార్డ్స్‌లో ఇస్తాను మరియు డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. అవును, అతను రోజూ ఆడతాడు. అవును, అతను రోజూ ఆడతాడు. యెస్, హీ ప్లేస్ డైలీ. యెస్, హీ ప్లేస్ డైలీ. సేమ్ మళ్ళీ ఇక్కడ గూడా థర్డ్ పర్సన్ సింగులర్ హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు వర్బ్‌కి ఎస్ యాడ్ చేయాలి. ప్లేస్. హీ ప్లే డైలీ అనకూడదు. హీ ప్లేస్ డైలీ అనాలి. కాదు, అతను స్కూల్లో ఆడతాడు. లేదా లేదు, అతను స్కూల్లో ఆడతాడు. నో, హీ ప్లేస్ ఎట్ స్కూల్. నో, హీ ప్లేస్ ఎట్ స్కూల్. మీరు ప్రతిరోజు ఇక్కడికి వస్తారా? మీరు ప్రతిరోజు ఇక్కడికి వస్తారా? డు యూ కమ్? మీరు వస్తారా? హియర్ ఇక్కడికి. ప్రతిరోజు అంటే ఎవ్రీ డే. డు యూ కమ్ హియర్ ఎవ్రీ డే? అవును, నేను రోజూ వస్తాను. అవును, నేను రోజూ వస్తాను. యెస్, ఐ కమ్ డైలీ. యెస్, ఐ కమ్ డైలీ. కాదు, కొన్నిసార్లే వస్తాను. లేదు, కొన్నిసార్లే వస్తాను. నో, ఐ కమ్ సమ్‌టైమ్స్. ఐ కమ్ సమ్‌టైమ్స్. ఆమె తన సైకిల్ తెచ్చిందా? ఆమె తన సైకిల్ తెచ్చిందా? డిడ్ షీ బ్రింగ్ హర్ సైకిల్? ఇంతకుముందు వాక్యంలో డస్ ఉపయోగించాము. డస్ హీ ప్లే క్రికెట్ హియర్ అని అన్నాము. మరి ఇక్కడ డిడ్ షీ బ్రింగ్ హర్ సైకిల్ అన్నాము. షీ వచ్చినా, హీ వచ్చినా ఇక్కడ డస్ ఉపయోగించాలి కదా! మరి డిడ్ ఎందుకు ఉపయోగించాము అంటే, పాస్ట్ టెన్స్‌లో డిడ్డే ఉపయోగిస్తాము. అన్ని సబ్జెక్ట్స్‌కి డిడ్డే ఉపయోగిస్తాము. అన్ని సబ్జెక్ట్స్ అంటే ఐ, యూ, వి, దే. హీ, షీ, ఇట్. ఇవన్నీ సబ్జెక్ట్స్‌కి డిడ్డే ఉపయోగిస్తాము. కానీ డస్ మాత్రము హీ, షీ, ఇట్‌కి మాత్రమే డస్ ఉపయోగిస్తాము. ఎందుకంటే అది ప్రెజెంట్ టెన్స్‌లో వాడినప్పుడు డస్ ఉపయోగిస్తాము. పాస్ట్ టెన్స్ వాడినప్పుడు డిడ్ ఉపయోగిస్తాము. డిడ్ అనేది అన్నింటికి ఉపయోగిస్తాము. దీనికి యెస్ ఆన్సర్. అవును, ఆమె తీసుకొచ్చింది. అవును, ఆమె తన సైకిల్ తీసుకొచ్చింది లేదా ఆమె తీసుకొచ్చింది అని కూడా చెప్పవచ్చు. యెస్, షీ బాట్ ఇట్. ఇది పాస్ట్ టెన్స్. బ్రింగ్ అనేది ప్రెజెంట్ టెన్స్. ఎందుకు? ఇక్కడ డిడ్ ఉపయోగించాం కాబట్టి వర్బ్ అనేది వి1లో ఉండాలి. ఇక్కడ తీసుకొచ్చింది ఆల్రెడీ జరిగిపోయింది. కాబట్టి వర్బ్ అనేది పాస్ట్ టెన్స్‌లో ఉండాలి. కాదు, ఆమె తీసుకురాలేదు. లేదు, ఆమె తీసుకురాలేదు. నో, షీ డిడెంట్ బ్రింగ్ ఇట్. షీ డిడెంట్ బ్రింగ్ ఇట్. మళ్ళీ ఇక్కడ డిడ్ ఉపయోగించాము కాబట్టి వర్బ్ అనేది వి1లో ఉంది. బ్రింగ్ అనేది వి1. మాతో కలిసి నడకకు వస్తారా? మాతో కలిసి నడకకు వస్తారా? విల్ యూ జాయిన్? మీరు మాతో కలుస్తారా? దేనికి? ఫర్ ఎ వాక్. విల్ యూ జాయిన్ అస్ ఫర్ ఎ వాక్? అవును, నేను మీతో వస్తాను. అవును, నేను మీతో వస్తాను. యెస్, ఐ విల్ కమ్ విత్ యూ. యెస్, ఐ విల్ కమ్ విత్ యూ. మీతో వస్తాను. మీతో వచ్చాను అంటే జరిగిందని అర్థం. మీతో వస్తాను అంటే ఇంకా జరగలేదు. ఫ్యూచర్‌లో జరుగుతది. కాబట్టి విల్ ఉపయోగించాము. ఐ విల్ కమ్ విత్ యూ. లేదు, నేను అలసిపోయినట్టు అనిపిస్తుంది. నేను రానేను లేదా నేను రాను అని చెప్తూ ఉంటారు గదా! అలాంటప్పుడు నో, ఐ ఫీల్ టైర్డ్. నో, ఐ ఫీల్ టైర్డ్. లేదా నో, ఐ కాంట్ కమ్. నేను రాలేను. నో, ఐ డోంట్ కమ్. నేను రాను. ఈ విధంగా చెప్పాలి. మనం ఆ బెంచ్ మీద కూర్చుందామా? మనం ఆ బెంచ్ మీద కూర్చుందామా? షెల్ వి సిట్? మనం కూర్చుందామా? ఎక్కడ? ఆన్ దట్ బెంచ్. ఆన్ దట్ బెంచ్ లేదా చైర్. మనం ఆ చైర్ మీద కూర్చుందామా? షెల్ వి సిట్ ఆన్ దట్ చైర్? అవును, అక్కడ కూర్చుందాం. అవును, అక్కడ కూర్చుందాం. యెస్, లెట్స్ సిట్ దేర్. లెట్స్ సిట్ దేర్. పద అక్కడ కూర్చుందాం. కాదు, అది తడిగా ఉంది. వద్దు, అది తడిగా ఉంది. నో, ఇట్స్ వెట్. వెట్ అంటే తడి. నో, ఇట్స్ వెట్. మీరు చిలుకలను చూసారా? మీరు చిలుకలను చూసారా?
హ్యావ్ యూ సీన్ మీరు చూసారా వేటిని? ప్యారెట్స్. హ్యావ్ యూ సీన్ క్యాట్స్? హ్యావ్ యూ సీన్ రాబిట్స్? అవును అవి బాగా ముద్దుగా ఉన్నాయి. అవును అవి బాగా ముద్దుగా ఉన్నాయి. ఎస్ దే లుక్ క్యూట్. దే లుక్ క్యూట్. లేదు నేను వాటిని చూడలేదు. లేదు నేను వాటిని చూడలేదు. నో ఐ హావెంట్ సీన్ దెమ్. నో ఐ హావెంట్ సీన్ దెమ్. చూడలేదు అంటే పాస్ట్ టెన్స్ కాబట్టి సీన్ ఉపయోగించాము. సీ అంటే ప్రెజెంట్ టెన్స్ V1. సీన్ అంటే పాస్ట్ టెన్స్. అతను జాగింగ్ మొదలుపెట్టాడా? అతను జాగింగ్ మొదలుపెట్టాడా? హ్యాస్ హీ స్టార్టెడ్ జాగింగ్? ఆమె అయితే హ్యాస్ షీ స్టార్టెడ్ జాగింగ్? అవును ఇప్పుడే మొదలుపెట్టాడు. అవును ఇప్పుడే మొదలుపెట్టింది లేడీస్ అయితే. ఎస్ హీ జస్ట్ స్టార్టెడ్. ఎస్ హీ జస్ట్ స్టార్టెడ్. లేదు ఇంకా కాదు. లేదు ఇంకా స్టార్ట్ చేయలేదు. లేదు ఇంకా మొదలు పెట్టలేదు. నో నాట్ యెట్. నో నాట్ యెట్. మనం ఇక్కడ ఫోటోలు తీయవచ్చా? మనం ఇక్కడ ఫోటోలు తీయవచ్చా? కెన్ వి టేక్ ఫోటోస్ హియర్? కెన్ వి టేక్ ఫోటోస్ హియర్? కెన్ వి టేక్ ఫోటోస్ దేర్ అంటే మనం అక్కడ ఫోటోలు తీయవచ్చా? అవును అనుమతి ఉంది. అవును ఫోటోలు తీయవచ్చు అనుమతి ఉంది. ఎస్ ఇట్స్ అలౌడ్. ఎస్ ఇట్స్ అలౌడ్. లేదు ఇక్కడ అనుమతి లేదు. నో నాట్ అలౌడ్ హియర్. నో నాట్ అలౌడ్ హియర్. ఆమె ఆ స్లైడ్ ఎక్కగలదా? ఆమె ఆ స్లైడ్ ఎక్కగలదా? కెన్ షీ క్లైమ్ దట్ స్లైడ్? కెన్ షీ క్లైమ్ దట్ స్లైడ్? అవును ఆమె ఎక్కగలదు లేదా అవును ఆమె చేయగలదు. ఎస్ షీ కెన్ డూ ఇట్. ఎస్ షీ కెన్ డూ ఇట్. కెన్ గురించి పూర్తిగా లెసన్ చెప్పాను. ఎప్పుడు ఉపయోగించాలి, ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి, పాజిటివ్, నెగెటివ్ అన్నీ చెప్పాను. ఆ వీడియో ఐకార్డ్స్‌లో ఇస్తాను మరియు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. పూర్తిగా చూడండి, నేర్చుకోండి. లేదు ఆమె భయపడుతోంది. నో షీ ఈజ్ స్కేర్డ్. నో షీ ఈజ్ స్కేర్డ్. వాళ్ళు ఇసుక ప్రాంతంలో ఆడుకుంటారా? వాళ్ళు ఇసుక ప్రాంతంలో ఆడుకుంటారా? డూ దే ప్లే ఇన్ ద శాండ్ ఏరియా? డూ దే ప్లే వాళ్ళు ఆడుకుంటారా? ఎక్కడ? ఇన్ ద శాండ్ ఏరియా. శాండ్ అంటే ఇసుక, ఏరియా అంటే అక్కడ ప్రాంతం. అవును వాళ్ళకు నచ్చుతుంది. వాళ్ళకు నచ్చుతుంది. ఎస్ దే లవ్ ఇట్. ఎస్ దే లవ్ ఇట్. లేదా దే లైక్ ఇట్ ఏ విధంగానూ చెప్పవచ్చు. లేదు వాళ్ళకు నచ్చదు. లేదా లేదు వాళ్ళు ఇసుక ప్రాంతంలో ఆడుకోరు. లేదా వారు దానిని తప్పించుకుంటారు. అంటే నో దే అవాయిడ్ ఇట్. దే అవాయిడ్ ఇట్. క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్‌లో ఫస్ట్ స్టెప్‌లో ఎట్ పార్క్ వద్ద కొన్ని సెంటెన్సెస్ చెప్పాను. ఇప్పుడు ఎట్ బస్ స్టాప్ వద్ద ఏ విధంగా ఉంటాయో చూద్దాము. నీవు బస్ స్టాప్‌కి వచ్చావా? నీవు బస్ స్టాప్‌కి వచ్చావా? డిడ్ యూ కమ్ టు ది బస్ స్టాప్? డిడ్ యూ కమ్ టు ద బస్ స్టాప్? డిడ్ యూ కమ్ అంటే నీవు వచ్చావా? ఎక్కడికి? టు ద బస్ స్టాప్. బస్ స్టాప్‌కి వచ్చావా? అవును నేను వచ్చాను. యెస్ ఐ కేమ్. అవును నేను వచ్చాను. కమ్ యొక్క పాస్ట్ ఫార్మ్ ఏంటిది? కేమ్. లేదు నేను రాలేదు. లేదు నేను రాలేదు. నో ఐ డిడ్‌ంట్ కమ్. నో ఐ డిడ్‌ంట్ కమ్. అతను బస్ కోసం వేచి చూస్తున్నాడా? అతను బస్ కోసం వేచి చూస్తున్నాడా? ఈజ్ హీ వెయిటింగ్? అతను వేచి చూస్తున్నాడా? దేనికోసం? ఫర్ ద బస్. ఈజ్ హీ వెయిటింగ్ ఫర్ ద బస్? అవును అతను వేచి చూస్తున్నాడు. అవును అతను వేచి చూస్తున్నాడు. ఎస్ హీ ఈజ్ వెయిటింగ్. ఎస్ హీ ఈజ్ వెయిటింగ్. లేదు అతను వేచి చూడడం లేదు. లేదు అతను వేచి చూడడం లేదు. నో హీ ఈజ్ నాట్ వెయిటింగ్. నో హీ ఈజ్ నాట్ వెయిటింగ్. మీరు టికెట్ కొనుగోలు చేశారా? మీరు టికెట్ కొనుగోలు చేశారా? నువ్వు టికెట్ కొన్నావా అని అంటూ ఉంటాం కదా! హ్యావ్ యూ బాట్ ద టికెట్? హ్యావ్ యూ బాట్ ద టికెట్? అవును నేను కొనుగోలు చేశాను. అవును నేను కొనుగోలు చేశాను. యెస్ ఐ హావ్ బాట్ ఇట్. యెస్ ఐ హావ్ బాట్ ఇట్. లేదు నేనింకా కొనలేదు. లేదు నేనింకా కొనలేదు. నో ఐ హావెంట్ బాట్ ఇట్ యెట్. నో ఐ హావెంట్ బాట్ ఇట్ యెట్. ఇంకా కొనలేదు అని అర్థము. ఆమె బస్ మిస్ చేసుకుందా? ఆమె బస్ మిస్ చేసుకుందా? డిడ్ షీ మిస్ ద బస్?
డిడ్ షీ మిస్ ద బస్? పాస్ట్ టెన్స్లో కాబట్టి డిడ్ షీ అని ఉపయోగించాము, డస్ షీ అని ఉపయోగించలేదు. అవును, ఆమె మిస్ చేసుకుంది. అవును, ఆమె మిస్ చేసుకుంది. ఎస్ షీ మిస్డ్ ఇట్. ఎస్ షీ మిస్డ్ ఇట్. లేదు, ఆమె మిస్ చేయలేదు. లేదు, ఆమె మిస్ చేయలేదు. ఆమె మిస్ చేసుకోలేదు అని అర్థం. నో షీ డిడెంట్ మిస్ ఇట్. నో షీ డిడెంట్ మిస్ ఇట్. ఇది సరైన బస్ స్టాప్ కాదా? ఇది సరైన బస్ స్టాప్ కాదా? ఈజెంట్ దిస్ ది రైట్ బస్ స్టాప్? ఈజెంట్ దిస్ ది రైట్ బస్ స్టాప్? అవును, ఇది సరైనదే. ఎస్ దిస్ ఈజ్ ద రైట్ వన్. ఎస్ దిస్ ఈజ్ ద రైట్ వన్ అంటే ఇది సరైనదే. లేదు, ఇది తప్పు బస్ స్టాప్. ఇది సరైన బస్ స్టాప్ కాదు, తప్పు బస్ స్టాప్. నో దిస్ ఈజ్ ద రాంగ్ స్టాప్. దిస్ ఈజ్ ద రాంగ్ స్టాప్. స్టెప్ 1లో ఎట్ పార్క్, 2లో ఎట్ బస్ స్టాప్, ఇప్పుడు 3లో ఎట్ రెస్టారెంట్లో ఏ విధంగా ఉంటాయో చూద్దాము. నువ్వు ఆర్డర్ ఇచ్చావా? నువ్వు ఆర్డర్ ఇచ్చావా? డిడ్ యూ ప్లేస్ అన్ ఆర్డర్? డిడ్ యూ ప్లేస్ అన్ ఆర్డర్? అవును, నేను ఇప్పుడే ఇచ్చాను. అవును, నేను ఇప్పుడే ఇచ్చాను. ఎస్ ఐ జస్ట్ ప్లేస్డ్ ఇట్. ఐ జస్ట్ ప్లేస్డ్ ఇట్. లేదు, ఇంకా ఆర్డర్ ఇవ్వలేదు. లేదు, ఇంకా ఆర్డర్ ఇవ్వలేదు. నో ఐ హ్యావెంట్ ప్లేస్డ్ ఇట్ ఎట్. నో ఐ హ్యావెంట్ ప్లేస్డ్ ఇట్ ఎట్. అతను బిర్యానీ ఆర్డర్ చేశాడా? అతను బిర్యానీ ఆర్డర్ చేశాడా? డిడ్ హీ ఆర్డర్ బిర్యానీ? డిడ్ హీ ఆర్డర్ బిర్యానీ? మళ్ళీ ఇక్కడ పాస్ట్ టెన్స్ కాబట్టి డిడ్ హీ అని ఉపయోగించాము, డస్ హీ అని ఉపయోగించలేదు. అవును, అతను బిర్యానీ ఆర్డర్ చేశాడు. ఆర్డర్ చేశాడు కాబట్టి ఆల్రెడీ జరిగింది కాబట్టి ఆర్డర్డ్ అనే పాస్ట్ టెన్స్ ఉపయోగించాలి. ఆర్డర్ అనే వర్బ్కి ఆర్డర్డ్ అనే పాస్ట్ టెన్స్లో ఉపయోగించాలి. ఎస్ హీ ఆర్డర్డ్ బిర్యానీ. లేదు, అతను నూడిల్స్ ఆర్డర్ చేశాడు. ఎస్ అతను నూడిల్స్ ఆర్డర్ చేశాడు. నో హీ ఆర్డర్ నూడిల్స్. హీ ఆర్డర్డ్ బిర్యానీ అన్నప్పుడు బిర్యానీ ఆర్డర్ చేశాడు. నూడిల్స్ ఆర్డర్ చేశాడు అన్నప్పుడు నూడిల్స్. మీరు టేబుల్ బుక్ చేసుకున్నారా? మీరు టేబుల్ బుక్ చేసుకున్నారా? హ్యావ్ యూ బుక్డ్ ఏ టేబుల్? హ్యావ్ యూ బుక్డ్ ఏ టేబుల్? అవును, మేము ముందే బుక్ చేసుకున్నాము. అవును, మేము ముందే బుక్ చేసుకున్నాము. ఎస్ వి బుక్డ్ ఇట్ ఎర్లియర్. ఎస్ వి బుక్డ్ ఇట్ ఎర్లియర్. లేదు, మేము ఇంకా వేచి ఉన్నాము. లేదు, మేము ఇంకా వేచి ఉన్నాము. నో వీఆర్ స్టిల్ వెయిటింగ్. నో వీఆర్ స్టిల్ వెయిటింగ్. ఇంకా వేచి ఉన్నాము, స్టిల్ వెయిటింగ్. ఆమె వెజ్ ఆర్డర్ చేసిందా? ఆమె వెజ్ ఆర్డర్ చేసిందా? డిడ్ షీ ఆర్డర్ వెజ్? డిడ్ షీ ఆర్డర్ వెజ్? అవును, ఆమె వెజ్ ఆర్డర్ చేసింది. ఎస్ షీ ఆర్డర్డ్ వెజ్. అవును, ఆమె వెజ్ ఆర్డర్ చేసింది. ఎస్ షీ ఆర్డర్డ్ వెజ్. లేదు, ఆమె నాన్ వెజ్ తీసుకుంది. లేదు, ఆమె నాన్ వెజ్ తీసుకుంది, వెజ్ ఆర్డర్ చేయలేదు. నో షీ టుక్ నాన్ వెజ్. తీసుకుంది అంటే ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి టుక్ అనే పాస్ట్ టెన్స్ ఉపయోగించాము. టేక్ అనే వర్బ్కి టుక్ అనేది పాస్ట్ టెన్స్. షీ టుక్ నాన్ వెజ్. అతను బిల్లు చెల్లించాడా? అతను బిల్ చెల్లించాడా? డిడ్ హీ పే ద బిల్? డిడ్ హీ పే ద బిల్? ఆమె అయితే డిడ్ షీ అని ఉపయోగించాలి. అవును, అతను చెల్లించాడు. హీ పేడ్ ద బిల్. ఎస్ హీ పేడ్ ద బిల్. నో అతను ఇంకా చెల్లించలేదు. నో హీ హ్యాజెంట్ పేడ్ ఎట్. హీ హ్యాజెంట్ పేడ్ ఎట్. ఎట్ పార్క్, ఎట్ బస్ స్టాప్, ఎట్ రెస్టారెంట్ అయిపోయింది. ఇప్పుడు స్టెప్ 4లో ఎట్ షాపింగ్ మాల్లో ప్రశ్నలు మరియు సమాధానాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నీవు షాపింగ్ మాల్కి వచ్చావా? డిడ్ యూ కమ్ టు ది షాపింగ్ మాల్? నీవు షాపింగ్ మాల్కి వచ్చావా? డిడ్ యూ కమ్? నువ్వు వచ్చావా ఎక్కడికి? టు ది షాపింగ్ మాల్. అవును, నేను షాపింగ్కి వచ్చాను. అవును, నేను షాపింగ్కి వచ్చాను. ఎస్ ఐ కేమ్ ఫర్ షాపింగ్. ఎస్ ఐ కేమ్. అవును, నేను వచ్చాను ఎక్కడికి? ఫర్ షాపింగ్. లేదు, నేను ఇంకా రాలేదు. లేదు, నేను ఇంకా రాలేదు. నో ఐ హ్యావెంట్ కమ్ ఎట్. ఐ హ్యావెంట్ కమ్ ఎట్. ఆమె ఏమైనా కొనుక్కుందా? ఆమె ఏమైనా కొనుక్కుందా? డిడ్ షీ బై ఎనీథింగ్? డిడ్ షీ బై ఎనీథింగ్? అవును, ఆమె డ్రెస్ కొనింది. అవును, ఆమె డ్రెస్ కొనింది.
ఎస్ షీ బాట్ ఏ డ్రెస్. షీ బాట్ ఏ డ్రెస్. లేదు ఆమె ఏమీ కొనలేదు. లేదు ఆమె ఏమీ కొనలేదు. నో షీ డిడెంట్ బై ఎనీథింగ్. నో షీ డిడెంట్ బై ఎనీథింగ్. వారు ధరలు చూస్తున్నారా? ఆర్ దే చెకింగ్ ద ప్రైసెస్? వారు ధరలు చూస్తున్నారా? ఆర్ దే చెకింగ్ ద ప్రైసెస్? అవును వారు ధరలు పోలుస్తున్నారు. ఎస్ దే ఆర్ కంపేరింగ్ ప్రైసెస్. లేదు వారు ఇప్పటికే ఎంచుకున్నారు. లేదు వారు ఇప్పటికే ఎంచుకున్నారు. దే ఆల్రెడీ సెలెక్టెడ్. నో దే ఆల్రెడీ సెలెక్టెడ్. అతను బట్టలు ట్రై చేస్తున్నాడా? అతను బట్టలు ట్రై చేస్తున్నాడా? ఈజ్ హీ ట్రయింగ్ ఆన్ క్లోత్స్? అవును అతను ట్రయల్ రూమ్లో ఉన్నాడు. అవును అతను ట్రయల్ రూమ్లో ఉన్నాడు. ఎస్ హీ ఈస్ ఇన్ ద ట్రయల్ రూమ్. ఎస్ హీ ఈస్ ఇన్ ద ట్రయల్ రూమ్. లేదు అతను బూట్లు చూస్తున్నాడు. అతను ట్రయల్ చేయడం లేదు. బూట్లు చూస్తున్నాడు. నో హీ ఈస్ చెకింగ్ షూస్. నో హీ ఈస్ చెకింగ్ షూస్. నీవు ఇంతకుముందు ఈ మాల్కి వచ్చావా? నీవు ఇంతకుముందే ఈ మాల్కి వచ్చావా? హ్యావ్ యూ విజిటెడ్ దిస్ మాల్ బిఫోర్? అవును నేను గత వారం ఇక్కడికి వచ్చాను. గత వారం అంటే లాస్ట్ వీక్. ఎస్ ఐ కేమ్ అంటే నేను వచ్చాను. ఐ కేమ్ హియర్ నేను ఇక్కడికి వచ్చాను. ఐ కేమ్ హియర్ లాస్ట్ వీక్ నేను గత వారం ఇక్కడికి వచ్చాను. లేదు ఇది నా ఫస్ట్ టైం. లేదు ఇది నా ఫస్ట్ టైం. నో దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం. నో దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం. ప్రశ్నలు సమాధానాలు ఎటు పార్క్, ఎటు బస్ స్టాప్, ఎటు రెస్టారెంట్, ఎటు షాపింగ్ మాల్‌లో కొన్ని ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇవే కాకుండా ఇలాంటి అన్ని టాపిక్స్ పైన ప్రశ్నలు, సమాధానాలు, మామూలుగా మాట్లాడే చిన్న చిన్న పదాలు, వాక్యాలు, పెద్ద పెద్ద పదాలు, వాక్యాలు కూడా వీడియోస్ చేస్తాను. మీకేది కావాలో కామెంట్ సెక్షన్‌లో తెలపండి. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసము మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.